అయితే రామ్ చరణ్ బర్త్డే మంత్ అయితే వచ్చేసింది. బర్త్డే సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ అభిమానులు చాలా భారీగా బర్త్డే సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. సో మన సైడ్ నుంచి చరణ్ అన్నకు అడ్వాన్స్ గా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే పెద్ది నుంచి డైరెక్టర్ బుచ్చిబాబు పెద్ది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఆన్ ఫుల్ స్వింగ్ అనేసి ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అయితే ఆ పిక్ లో నుంచి కింద చిన్న మానిటర్ల పిక్ అయితే మెగా ఫ్యాన్స్ ఎంత అరాచకంగా ఎడిట్ చేశారంటే ఆ చిన్న ఫ్యాన్ మేడ్ ఎడిట్ చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఫ్యాన్స్ పెద్ది సినిమాని ఏ రేంజ్ లో ఓన్ చేసుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా పెద్ది సినిమా కోసం రామ్ చరణ్ బిల్డ్ చేసిన బాడీ చూస్తుంటే లిటరల్ గా ఎవరికైనా గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఏ రేంజ్ లో కష్టపడుతున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. ఓన్లీ ఈ సినిమాకనే కాదు, రామ్ చరణ్ తను చేస్తున్న ప్రతి సినిమాకి ప్రతి క్యారెక్టర్ కోసం చాలా కష్టపడతాడు. ధృవాలో రామ్ చరణ్ ఒక పోలీస్ రోల్ కోసం ఒక టైప్ ఆఫ్ బాడీని మెయింటైన్ చేశాడు. ఇక తర్వాత వినయ్ విజయ్ రామలో బల్క్ బాడీని మెయింటైన్ చేశాడు. ఇక పాన్ ఇండియా మూవీ RRR కోసం నెక్స్ట్ లెవెల్ బాడీని మనం చూసాం సినిమాలో. ఇక పెద్ది సినిమా విషయానికి వస్తే వాటన్నిటికి మించి పీక్ పర్సనాలిటీ మనం చూడడం గ్యారంటీ అని తెలుస్తుంది. అయితే కేవలం పెద్ది సినిమాలో బల్క్ బాడీతోనే సినిమా మొత్తం ఉండదట. కుస్తీకి సంబంధించిన ఫైట్ సీక్వెన్స్ ఎంతవరకు ఉంటాయో అంతవరకే మనం ఆ రేంజ్ బాడీని చూడబోతున్నాం. అలాగే ఈ సినిమాలో క్రికెట్, కుస్తీ, కబడ్డీ కూడా ఉంటుందని అంటున్నారు. ఏ ఆటకు ఎలాంటి వేరియేషన్స్ ఉండాలో చూపెడుతూనే ఒక మంచి థ్రిల్లింగ్ ఎమోషనల్ డ్రామాని మనకు బుచ్చిబాబు చూపెట్టబోతున్నాడట. ఎలాగో బర్త్డే కి టీజర్ అయితే రాబోతుంది, పెద్ద టీజర్. ఇక టీజర్ లో లాస్ట్ షాట్ షర్ట్లెస్ సీన్ అయితే ఉండబోతుందట. ఆ చిన్న షాట్ గనుక టీజర్ లో పడితే నార్మల్ ఆడియన్స్ పరిస్థితి ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచిస్తూనే మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ మధ్య కాలంలో వేరే ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది పెద్ది అనే చెప్పాలి. సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండడం, అలాగే నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూడడం అది కామన్ అయిపోయింది. నార్మల్ గానే పెద్ది సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ ఒక్కొక్క రికార్డు పెడుతూ పోతుంది. టీజర్ గనక వస్తే అప్పటి వరకు సౌత్ ఇండియన్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయడం, అలాగే కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం. నేనైతే ఫ్యాన్స్ కి ఒకటే చెప్తున్నా, పెద్ది టీజర్ మామూలుగా ఉండబోదట. నెక్స్ట్ లెవెల్ రామ్ చరణ్ 3.0 ని మనం పెద్ది టీజర్ లో చూడబోతున్నాం. రంగస్థలం సినిమానే టాప్ నాచ్ లో ఉంటుంది. దానికి మించి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ని రామ్ చరణ్ డెలివరీ చేశాడు. అది ప్రతి సీన్ లో కూడా మనం చూస్తాం. ఒక్కసారి సినిమా నుంచి టీజర్ వచ్చిందా, ఇప్పటి వరకు పెద్ది సినిమాపై ఉన్న హైప్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఉన్న దానికంటే 10 times హైప్ పెరుగుతుంది అనడంలో ఏం మాత్రం సందేహం లేదు.